బాధితుల పక్షాన నిలబడకుండా నిందితుల పక్షాన నిలబడ్డారు మీరు అంటే ఇది రాజశేఖర రెడ్డి గారి బ్రతికే ఉండుంటే ఎంత బాధపడేవారో మా అందరికీ తెలుసు. చంద్రబాబు గారిని కలిసింది అని మీరు ఇంతగా ఆరోపిస్తున్నారే సునీతను. అసలు చంద్రబాబు గారిని సునీత ఎందుకు కలిసింది? మీరు న్యాయం చేయలేదు కాబట్టి కదా కలిసింది. మిమ్మల్ని సిబిఐ వేయండి అన్నా అని మిమ్మల్ని అడగలేదా? అడిగినప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకునుంటే, న్యాయం పక్షాన నించునుంటే అసలు సునీత ఎందుకు విభేదించాలి? ఎందుకు బయటికి వెళ్ళిపోవాలి? ఎందుకు ఇంత పోరాటం చేయాలి? ఎందుకు చంద్రబాబు గారి గడప తొక్కాలి? ఈరోజు సునీత ఇంత ఒంటరిగా పోరాటం చేస్తుంది అంటే దానికి కారణం మీరు వెలేస్తేనే కదా, మీరు తరిమేస్తేనే కదా, మీరు న్యాయం చేయకపోతేనే కదా తనకి కర్మ పట్టింది. ఈరోజు చంద్రబాబు గారిని అడిగేంత కర్మ. అయినా ఏమడిగింది? మీకు చేతనైనంత న్యాయం చేయండి అని అడిగింది. పోనీ చంద్రబాబు గారైనా చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? సిబిఐ అన్యాయం చేస్తుంది, బీజేపీ అన్యాయం చేస్తుంది, ఈ కేసును నీరు గారుస్తున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆడబిడ్డ కోసమైనా న్యాయం జరిపించండి అని బీజేపీని సిబిఐని అడగాల్సిన బాధ్యత, డిమాండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి లేదా? మరి చేశారా? ఈరోజు సునీత న్యాయం కోసం తట్టని తలుపు లేదు, ఎక్కని గడప లేదు, ఎక్కని మెట్టు లేదు. అసలు నిరంతరం 7 ఏళ్ళు అయింది. నిన్న మొన్నటికి మార్చి 15కి 7 ఏళ్ళు అయింది. ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇంకా పోరాటం చేస్తూనే ఉంది, చేస్తుంది. తన ప్రాణం ఉన్నంత వరకు చేస్తుంది. అంత గట్టిగా నిలబడ్డ ఆడబిడ్డ మీద ఇంత దారుణంగా మీకు మీడియా ఉంది కదా అని మాట్లాడడం అన్యాయం అని మీకు అనిపించడం లేదా? వాళ్ళ సొంత నాన్న హార్ట్అటాక్తో చనిపోయారు అన్న వార్త సునీత పుట్టించిందా? సాక్షి పుట్టించలేదా? మీకు పాత్ర లేదా? అవినాష్ కాదా అక్కడ ఉన్నది లోకల్గా? సునీత వివేకానంద రెడ్డిని చంపింది సునీత భర్తనా? మీకు తెలియదా ఎవరు చంపారో? అసలు ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే మీకేం చెప్పలేం.